నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. బేసిక్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మీద, అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు కానీ, లేకపోతే ప్రజా సంఘాలు కానీ, లేకపోతే సామాజికవేత్తలు కానీ ఇట్లాంటి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అంటే ఈ అధికార పార్టీ వాళ్ళు ఈ భూమి కబ్జా చేసిరని, ఈ దారుణాలకు ఒడిగడుతున్నారని, ఈ విధంగా అక్రమాలు చేస్తున్నారని, ఇట్లా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు లేకపోతే సామాజికవేత్తలో మిగతా వేరే వాళ్ళు, అధికారంలో లేనటువంటి వాళ్ళు ప్రభుత్వం మీద, అధికార పార్టీ మీద ఆరోపణలు చేయడము సర్వసాధారణం ఏడనైనా. కానీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా భిన్నంగా, విరుద్ధంగా ఉన్నదన్నమాట వ్యవస్థ. కాంగ్రెస్ పార్టీ కబ్జాలను, కాంగ్రెస్ పార్టీ కబ్జాకోరుతనాన్ని, వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో బయట పెట్టుకుంటారు. రీసెంట్గా మనం చూడలే, రేవంత్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి గీతా గారి పిఏగా పనిచేస్తున్నటువంటి మాజీ జర్నలిస్టుకు సంబంధించినటువంటి ఈ భూమి వ్యవహారము, ఆ 200 కోట్ల విలువైనటువంటి భూమిని కబ్జా చేసిన వ్యవహారము, ఇది బయట పెట్టింది కూడా కాంగ్రెస్ వాళ్ళే. సో ఇప్పుడు తాజాగా ఇంకొక సంచలనాన్ని, ఇంకొక బాంబు వేల్చింది కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళా మాట్లాడింది కూడా, ఈ ఆరోపణ చేసింది కూడా ఎవరు ఆషామాషా వ్యక్తులు గారు. స్వయంగా ఈ హైదరాబాదు నగరానికి మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి గారు ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఒక ప్రైవేట్ పార్టీ వాళ్ళు వచ్చి జిహెచ్ఎంసీ పార్కునే కబ్జా చేసేసారు అని చెప్పేసి ఆమె ఒక వీడియోని ఆధారంతో సహా చూపించడం జరిగింది. ఓన్లీ ఉట్టిగా ఏదో మాట్లాడటమో, స్టేట్మెంట్ చేయడమో ఇట్లా కాకుండా ఆధారంతో సహా చూపించడం జరిగింది. అవి బంజారాహిల్స్ రోడ్ నెంబరు 36లో ఉన్నటువంటి భాగవతాన్ని, జిహెచ్ఎంసీ పార్కుని ఏ విధంగా కబ్జా చేసిరో ఆ కబ్జా వ్యవహారం మొత్తాన్ని ఆమె వీడియో రూపంలో ఒక రిపోర్టర్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా కంప్లీట్ ఒక ఆమె మొత్తం ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ దాకా కబ్జా చేసిర్రు, కబ్జా చేసిన భూములు ఏం చేసిర్రు, ఏం పంట వేసిర్రు, ఎట్టెట్టేసిర్రు, ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. అసలు ఆ కథ ఏందో చూద్దాం ఒకసారి. అందుకే టైటిల్ అదే పెట్టిన. కాంగ్రెస్ వాళ్ళ కబ్జా భాగవతాన్ని హైదరాబాద్ నగర మేయర్ అయినటువంటి గద్వాల విజయలక్ష్మి గారు బయట పెట్టిర్రు, బట్ట బయలు చేసేసిర్రు. అది ఎక్కడనో ఒకసారి చూద్దాం, ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి కాంగ్రెస్ వాళ్ళే కబ్జా పెట్టిరని ఎట్లా చెప్తున్నారు మీరు అని చెప్పేసి కూడా అనుమానం రావచ్చు మీకు. కాంగ్రెస్ వాళ్ళే కబ్జా పెట్టిరని ఎట్లా చెప్తున్నారు అంటే, మిగతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళ పేరు, ఊరు, వాళ్ళ అయ్య పేరు, వాళ్ళ నాయన పేరు, పురత్రాలు మొత్తం అన్నీ చెప్తుండ్రి. కానీ ఒక ప్రైవేట్ పార్టీ అని చెప్తున్నారు, చెప్పకనే చెప్తున్నారు అంటేనే అర్థం చేసుకోవాలి అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో దాన్ని కబ్జా చేసిర్రు. ఆ విషయం వీళ్ళకి మరి ఇలా వాటా రాలేదనా, లేకపోతే ఇంకేదన్నా ఏదో పొసకనా, లేకపోతే ఏ కారణం చేతనో ఈ విషయాన్ని బయటకు వస్తున్నాయి అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. ఒకసారి ఆ వీడియో చూపిస్తా, మేడం గారు ఏం చెప్పారో ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ ఇన్స్పెక్షన్కి వస్తే ఒక ప్రైవేట్ పార్టీ వాళ్ళు జిహెచ్ఎంసీ పార్క్ని ఏ విధంగా కబ్జా చేసేది మీరు చూడండి. వాళ్ళు ఇక్కడ వాల్స్ కట్టేసుకుని నిచ్చెన వేసుకుంటూ ఇక్కడ రైట్ ఎంటైర్ జిహెచ్ఎంసీ ఆల్మోస్ట్ 2000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు అక్కడ ఇది నడిపించుకుంటూ, గెస్ట్ హౌస్ నడిపించుకుంటూ ఈ పార్క్ గోడ కట్టేసి నిచ్చెనలు వేసుకుని మరి ఈ రోజు ఒక వెజిటబుల్ గార్డెన్ ని పండిస్తున్నారు. ఇక్కడ పాలకూరలు, కొత్తిమీర, మీరు చూసినట్లయితే సొరకాయలు, పొట్లకాయలు, వంకాయలు ఉన్న వెజిటేబుల్స్ అంతా కూడా వాళ్ళు ఒక కన్వీనియంట్ గా ఈ ప్లేస్ ఆక్యుపై చేసేసుకుని ఒక వెజిటేబుల్ గార్డెన్ ని ప్రిపేర్ చేస్తారు. ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్తూ ఉంటే, ఇక్కడ అంటే మనం వైఫల్యం మనమైనమా, లేకపోతే మన యూబిడి డిపార్ట్మెంట్ వైఫల్యం అయిందా, లేకపోతే ఇది చూడకుండా వాళ్ళు కబ్జాలు రైట్, అర్థమైంది కదా. ఆమె చెప్పినటువంటి జాగా ఏడంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి 36 దగ్గర ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పార్క్ వ్యవహారాన్ని ఆమె చెప్తా ఉన్నది. ఆమె ఓన్లీ చూపించడమే కాదు, ముఖ్యమంత్రిని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నది. ఏమని, ముఖ్యమంత్రి గారు మరి ఇది మన వైఫల్యమా, లేకపోతే మన డిపార్ట్మెంట్ వైఫల్యమా, మన అధికారుల వైఫల్యమా, ఇంత భూమి ఇంత కబ్జా అయిపోతుంది. 2000 స్క్వేర్ యార్డ్స్ అంటే బంజారా హిల్స్లో దాదాపు 100 కోట్ల విలువైనటువంటి భూమి అది. ఎందుకంటే ఇక్కడ గజానికే కోట్ల రూపాయలు ఉంటుంది. సో కాబట్టి 100 కోట్ల విలువైనటువంటి భూమిని ఇట్లా కబ్జా చేస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి గారు మీరేం చేస్తూ ఉన్నారు, అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరి వైఫల్యం వల్ల ఇది జరుగుతూ ఉంది అని చెప్పేసి మేయర్ అయినటువంటి గద్వాల విజయలక్ష్మి గారు ఇలా వీడియో రిలీజ్ చేశారు. ఇది సంచలనం అవుతూ ఉంది ప్రభుత్వంలో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే ఇది బేసిక్గా మరి కబ్జా చేసింది ఎవరు, ఆమె క్లియర్గా ఇంటిగ్రిటీ ఇస్తూ ఉన్నది. ఈ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 పక్కన జిహెచ్ఎంసీ పార్క్ ఉన్నది.
దాని పక్కన మాల్స్ ఉన్నాయి అని చెప్తా ఉన్నది ఆమె. ఆ మాల్స్ ఉన్నాయి, ఆ మాల్స్ పక్కనే ఈ కబ్జా జరిగింది, కబ్జా భాగవతం ఉందని చెప్తాం. మరి ఆ మాల్ ఎవరిది అంటే ఎవరిది? బేసిక్గా ఇక్కడ మనం క్లియర్గా ఇది కామన్ సెన్స్తో ఆలోచిస్తే అది కనుక ఆ కబ్జా చేసింది బీఆర్ఎస్ పార్టీలో అయితే వాళ్ళ పేరుతో సహా వస్తూ ఉండే ఇప్పుడు ఎప్పుడు. ఎందుకంటే ఆస్థాన మీడియా మొత్తము, ఛానళ్ళు మొత్తము, న్యూస్ ఛానళ్ళు మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, అధికార పార్టీ చేతుల్లోనే ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా కనుక ఈ భూమిని కబ్జా చేసి ఉంటే వెంటనే ఆధారాలన్నీ కూడా బయటకు వచ్చేసి మీడియాలో మొత్తం డామ్ అయిపోయేది. ఒకవేళ బీజేపీలో అయినా కానీ బీజేపీలో భాగవతం మొత్తము బయట పెడతా ఉంటారు. ఎందుకంటే ఇవాళ ఒక ఇన్సిడెంట్ చూస్తా ఉన్నాం మనం. ఎల్బీ నగర్ దగ్గర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒకటి ఉంటుంది. ఆ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఎవరిది అంటే ఇప్పుడు ఒక ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు బీజేపీలో, ఆయనకు సంబంధించినటువంటి స్కూల్ అనమాట అది. ఆ స్కూల్లో ఏదో 7,000 ఫీజు కట్టలేదని ఒక విద్యార్థిని బయట నిలబెడితే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉంటారు రాజశేఖర్ అని వాళ్ళందరూ పోయి హంగామా చేసి పల్లవి స్కూల్ అరాచకాలని చెప్పేసి హంగామా చేస్తూ ఉన్నారు. అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళదైనా, అదే బీజేపీ వాళ్ళదైనా, ఇటు బీఆర్ఎస్ వాళ్ళదైనా, ఎవరిదైనా కానీ వాళ్ళ పేరుతో సహా చెప్తుండే విజయలక్ష్మి గారు, గద్వాల విజయలక్ష్మి గారు పేరు చెప్పలేదు, ఓన్లీ ఏరియా చెప్పింది, పక్కన మాల్ చెప్పింది అంటేనే ఈ కబ్జా చేసింది ఒక కాంగ్రెస్ నాయకుడు, ఎవరో కాంగ్రెస్ కీలక నాయకుడు అనేటువంటి మాట మాత్రం అర్థమవుతా ఉంది. మరి ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో అంత బలమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరున్నారు అంటే ఇప్పుడు మరి 2-3 పేర్లు వినపడతా ఉన్నాయి. దాని నాగేందర్ వీళ్ళు కొంతమంది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎవరు దానికి కబ్జా పెట్టిర్రు? మరి ఎందుకు మేయర్ గారు ఆడిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ పేరు ఎందుకు చెప్పలేదు? ముఖ్యమంత్రిని ప్రశ్నించేటువంటి విధంగా ఎందుకు మాట్లాడిర్రు? ఇవన్నీ ఏంటంటే వాటాల పంపకాల్లో తేడాలు రావడం అనమాట. అంటే అది కబ్జా చేసినటువంటి వాడు ఎవడైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఈమెకు రావాల్సినటువంటి వాట ఏమన్నా మరి రాలేదని చెప్పేసి ఇట్లా చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో నడుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది నిజంగానే? ఈ భూమి మీద ఇదైతే పార్క్ మీద ప్రేమ ఉండి ఆమె కాపాడుతూ ఉందా, లేకపోతే ఈ వాటాల పంపకాల్లో ఏమైనా వ్యవహారం జరిగిందా అనేది చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటు ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ మనం గుర్తు చేసుకోవాలి. రీసెంట్గా మాజీ జర్నలిస్టు నరసింహారెడ్డి భూభాగవతం మొత్తం బయట పడతా ఉన్నది. దాదాపు 200 కోట్ల విలువైనటువంటి భూమిని ఆయన కబ్జా పెట్టిండు. అది వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి భూమి అది. దాని మీద వైవి స్వర్ణలతారెడ్డి అని చెప్పేసి సుబ్బారెడ్డి భార్య కంప్లైంట్ కూడా చేసింది గచ్చిబౌలి పిఎస్లో. దీంతో ఆ భాగవతం మొత్తం బయటపడ్డది. ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని బయట పెట్టింది, ఈ మొత్తం దాన్ని లీకులు ఇచ్చింది కూడా ఇదే కాంగ్రెస్ సంబంధించినటువంటి కొందరు కీలక నాయకులు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ భూదందా, ఈ వ్యవహారము అంటే ఇప్పుడు నరసింహారెడ్డి అంటే ఇక రేవంత్ రెడ్డి అన్నట్టే ఇండైరెక్ట్గా. ఎందుకంటే ఆయన నమ్మిన బంటు, కొడంగల్లో ఆపదొచ్చినా కానీ నరసింహారెడ్డి ముందుకే వస్తాడు. వదినమ్మకు ఏ కార్యక్రమాలైనా నరసింహారెడ్డి ముందు చూసుకుంటూ ఉంటాడు. సో కాబట్టి ఇలాంటివన్నీ కార్యక్రమాల్లో దాని వెనకాల ఉన్నది, ముందు ఉన్నది రేవంత్ రెడ్డి గారు అని అనుకోవచ్చు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో కాబట్టి రేవంత్ రెడ్డి మొత్తం అంతా ఉన్నకాడికి లోపేసుకుంటున్నాడు, దోసుకుంటున్నాడు, సంచులు నింపుకుంటున్నటువంటి అభిప్రాయం వేరే ఇతర కాంగ్రెస్ నాయకులకు నెంబర్ 1, నెంబర్ 2లుగా మిగతా ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు, కీలక కాంగ్రెస్ నేతలకు ఏమన్నా ఈర్ష్యబుట్టి ఇలాంటివి అన్ని బయట పెడతా ఉన్నారా? ఇవాళ ఒకటి బయట పడతా ఉంది, రేపు ఇంకొకటి బయట పడతా ఉంది. అంటే వీళ్ళ భాగవతాన్ని మొత్తం బయట పెట్టేసుకుంటా ఉన్నారు. దాంతోపాటు రీసెంట్గా ఇంకొకటి కూడా మనం చూసినాం. ఏది యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని మీద ఒక కాంగ్రెస్ నాయకుడు ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేసిండు. అంటే ఇక్కడ పొసగడం లేదు ఒకరికొకరికి, ఈ పంపకాల వ్యవహారంలో కావచ్చు, ఈ మొత్తం వ్యవహారంలో పొసగడం లేదు. అందుకనే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. మన నరసింహారెడ్డి భూ వ్యవహారమైనా, ఇవాళ గద్వాల విజయలక్ష్మి గారు పెట్టినటువంటి భూ వ్యవహారమైనా, ఇంకా జరుగుతున్నటువంటి భూదందాలైనా ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళే బయట పెడతా ఉన్నారు. అంటే ఇట్లా డైరెక్ట్గా ఇప్పుడు ఎందుకంటే అధికారం వాళ్ళదే ఉన్నది కాబట్టి ఏ మీడియా సంస్థలు కూడా డేర్ చేసి వార్తలు వేయలేవు, ఏ అధికారి కూడా డేర్ చేసి దాని దగ్గరికి పోలేడు. ఎందుకంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉన్నది, ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా. రేవంత్ రెడ్డి పేరుకే ఉన్నా ఎవరికి వాళ్ళే సీఎం లెక్క బిహేవ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ విషయాలను మొత్తము పట్టి చూస్తే ఏమర్థమవుతా ఉంది? రాష్ట్రంలో భూ కబ్జాలు భయంకరంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతోపాటు రీసెంట్గా మనం ఇంకొక 2-3 వార్తలు కూడా చూసినాం. బక్కజర్సన్ గారు ఆ విషయాన్ని బయట కూడా పెట్టిర్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి కూతురు పేరు మీద కూడా భూముల వ్యవహారం నడుస్తూ ఉందని చెప్పేసి. మరి ఈ భూముల దందాలన్నీ చేసుకోవడం కోసమే ధరణిని మారుస్తూ ఉన్నారా? ఇవన్నీ చర్చ కూడా నడుస్తూ ఉన్నది. సో కాబట్టి ఇక్కడ మొత్తంగా ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే భూ కబ్జాలు చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో పరిపాలన ఎట్లా ఉన్నది,
ప్రభుత్వ భూమిని ఎవరు హాంఫర్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరు మింగుతా ఉన్నారు ఏంటి అనేది స్వయంగా ఇవాళ విజయలక్ష్మి గారు చెప్పినటువంటి వీడియోనే చెప్తా ఉన్నదన్నమాట.